ఎంతో గుమగుమలాడే హెల్దీ బెల్లం చాయ్ రెడీ. చూసారా, బెల్లం టీ ఏకదమ్ సూపర్ టీ, వేరే లెవెల్ అండి. మీరు కూడా ఈ చాయ్ ఇప్పుడే ట్రై చేసేయండి. సండే కదా, టిఫిన్ అయింది, బ్రేక్ఫాస్ట్కి టీ రెసిపీలో బెల్లం టీ పెట్టుకొని తాగండి. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో టీ సిరీస్లో ఒక ట్రెడిషనల్ టీ రెసిపీ మీకోసం చేయబోతున్నాను. అదేంటో తెలుసా అండి? జాగ్రీ టీ, బెల్లం టీ. ఇటీవల 4-5 ఇయర్స్గా చాలా ట్రెండింగ్లో ఉందండి. ఎస్పెషల్లీ హెల్త్ కాన్షియస్ ఉండే వాళ్ళకి ఈ రెసిపీ చాలా ఇష్టమవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి ఈ టీ చాలా మంచిది. కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది, డైజెషన్ బాగా చేస్తుంది. అలాగే వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. సో ఈ బెల్లం చాయ్ ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు కూడా చేసేయండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. ఈరోజు బెల్లం చాయ్ 3 గ్లాసెస్ పెట్టుకోతానండి. రేషియో అయితే సేమ్, మన రాయల్ మిల్క్ చాయ్లో చూసాం కదా, సేమ్ రేషియోనే. ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉండదు, చక్కెర బదులు బెల్లం యూస్ చేస్తాము. కానీ ఒక టెక్నిక్ ఉంది, ఎందుకంటే బెల్లం చాయ్ పెట్టినప్పుడు పాలు విరిగిపోతుంది కదా చాలా మందికి. అది అవ్వకూడదంటే ఇది మీరు చూసి నేర్చుకోవాలి. సో రేషియో ఏంటంటే 1 గ్లాస్ డికాషన్కి 2 గ్లాస్ మిల్క్ అనమాట. సో ఆల్రెడీ నేను 1 గ్లాస్ వాటర్ ఈ వెసల్లో పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుంటాను. సో ఇది బాయిల్ అవ్వాలి, బాగా మరగనియాలి. టీ లీఫ్ కూడా రేషియో సేమే. నేను మంచి బ్రాండెడ్ లీఫ్ టీ ఆకు తీసుకుంటున్నాను. సో 1.5 స్పూన్ వేసుకున్నాను. అందులో ఇలాచి, ఇది ఆప్షనల్, ఇది ఓన్లీ 1 నంబర్ క్రష్ చేసుకున్నాను, అది వేసుకున్నాను. ఆప్షనల్, ఇది మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనము చక్కెర బదులు బెల్లం యూస్ చేస్తున్నాము. బాగా దంచుకొని క్లీన్ చేసుకున్న బెల్లం ఇది. సో ఇది మనము ఒక 3 స్పూన్ యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే ఒక గ్లాస్కి 1.5 స్పూన్ లెక్క అనమాట. వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా మరగనియాలి. బాగా మరిగిన తర్వాత, డికాషన్ అయిన తర్వాత మనం మిల్క్ రెడీ చేసుకోవాలి. మిల్క్ నేను ఆల్రెడీ స్టవ్ మీద పెట్టుకున్నాను. మిల్క్ కూడా ఆన్ చేసుకుంటాను. చూడండి, ఇది కౌ మిల్క్, మీరు బఫెలో మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు. 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ ఉంది. సో మిల్క్ని మనము ఉడుకు చేసుకుంటాము. సో అక్కడ డికాషన్ రెడీ అవుతుంది, ఇక్కడ మిల్క్ కూడా బాయిల్ అవుతుంది అనమాట. బెల్లం బాగా కరుగుతుంది, డికాషన్ రెడీ అవుతుంది. చూడండి, ఇలా కలుపుతూ మనం దీన్ని ఉడకనియాలి. బాగా మరిగిన తర్వాత చాయ్ వాసన బాగా వచ్చేస్తుంది. స్మెల్ మెయిన్ దీంట్లో. త్రీ మినిట్స్గా మన డికాషన్ బాగా ఉడుకుతుందండి. వాసన గుమగుమలాడిపోతుంది. మన చాయ్ ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. చూడండి, ఇప్పుడు ట్విస్ట్ ఉందన్నమాట. మన రెగ్యులర్ చాయ్కి ఈ బెల్లం చాయ్కి ఏంటి ఆ టెక్నిక్ అంటే, ఇప్పుడు మనము డికాషన్ని మిల్క్లో యాడ్ చేస్తాం అనమాట. మిల్క్ డికాషన్ యాడ్ చేస్తాం కదా, రాయల్ టీ మిల్క్, మన రెగ్యులర్ టీకి అంతా. సో అదొకటి చూసుకోవాలి. మిల్క్ అయితే బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాను. నెక్స్ట్ మన చాయ్ డికాషన్ కూడా ఆఫ్ చేసినాను. ఇప్పుడు చూసుకోండి, చాయ్ డికాషన్ని అందులో ఫిల్టర్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్లో ఉంది, టోటల్గా ఆఫ్లో ఉంది స్టవ్. అదే అన్నమాట టెక్నిక్ ఇక్కడ. ఇప్పుడు మనము చాయ్ రెడీ అయిపోయింది, బెల్లం చాయ్. చూడండి, బాగా కలిపాను. ఇలా కలిపేసిన తర్వాత మనము బాగా కలిపిన తర్వాత మనము చాయ్ కెటల్లో తీసేసుకుంటాము. ఎంతో గుమగుమలాడే హెల్దీ బెల్లం చాయ్ రెడీ. ఇంకా దీన్ని సర్వింగ్ కప్లో తీసుకుంటాము. వేడి వేడి బెల్లం చాయ్ రెడీ అయింది. సర్వింగ్ కప్స్ తీసుకున్నాను. సో మీ విజయ్ చేతి రుచుల్లో ఒక హెల్దీ చాయ్ రెసిపీ మీకోసం ఈ సండే మార్నింగ్. మీరు ట్రై చేయండి ఇప్పుడే. ఓకే, నేనైతే ఇప్పుడు టేస్ట్ చూస్తాను. ఓకే,
చూసారా బెల్లం టీ ఏకదమ్ సూపర్ టీ, వేరే లెవెల్ అండి. మీరు కూడా ఈ చాయ్ ఇప్పుడే ట్రై చేసేయండి. సండే కదా, టిఫిన్ అయింది, బ్రేక్ఫాస్ట్కి టీ రెసిపీలో బెల్లం టీ పెట్టుకొని తాగండి. వ్యూస్ కూడా చెప్పండి. ఓకే, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా బీ హెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.